శుద్ధి చేసిన చక్కెర కన్నా బెల్లం టీ ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచే, జీర్ణక్రియను మెరుగుపరిచే, మరియు తక్షణ శక్తిని అందించే ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. ఇది కాలేయాన్ని శుద్ధి చేయడానికి, ఋతుస్రావ నొప్పిని తగ్గించడానికి, బరువు అదుపులో ఉంచడానికి, మరియు శ్వాసనాళాల్లో అడ్డంకులను తొలగించి శ్వాసకోశ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సమయం తెలుగు +3 బెల్లం టీ యొక్క ముఖ్య ఆరోగ్య ప్రయోజనాలు. ఐరన్ మరియు హిమోగ్లోబిన్ను పెంచుతుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల, ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది, అందువల్ల రక్తహీనత చికిత్సకు ఇది చాలా అనువైనది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విరేచనకారి గుణాలకు ప్రసిద్ధి చెందిన ఇది, మలబద్ధకాన్ని నివారించి, జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచేది, యాంటీఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల, ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ ఉపశమనం, దీనిలోని శోథ నిరోధక గుణాలు దగ్గు, జలుబు మరియు శ్వాసకోశ సమస్యల చికిత్సకు సహాయపడతాయి. బరువు తగ్గడం మరియు శక్తి, బరువును అదుపులో ఉంచడంలో సహాయపడటంతో పాటు, నీరసానికి కారణమయ్యే శుద్ధి చేసిన చక్కెరలా కాకుండా, ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. విషాలను తొలగిస్తుంది. ఇది నిర్విషీకరణ కారకంగా పనిచేస్తూ, కాలేయం మరియు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. నొప్పిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులను మరియు ఋతుక్రమ నొప్పులకు సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈనాడు +6 ముఖ్యమైన పరిగణనలు. కేలరీలు మరియు మధుమేహం. చక్కెర కంటే బెల్లం ఎక్కువ పోషకమైనప్పటికీ, ఇందులో చక్కెర శాతం మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటాయి, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా వాడాలి. మిల్క్ టీకి కాదు, మరిగే మిల్క్ టీలో బెల్లం కలపడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు, ఎందుకంటే అది విరిగిపోయి ఆరోగ్య ప్రయోజనాలను తగ్గించవచ్చు. ఇది బ్లాక్ టీకి లేదా తరువాత తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను కలిపిన టీకి ఉత్తమంగా సరిపోతుంది. ఉత్తమ సమయం